ఉన్న వాళ్ళు కానీ అందరూ కూడా అంటే దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రీసెంట్ గా ఈ రోజు కూడా కవిత మాట్లాడుతూ 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ అంటే పగనే ఉంది అన్నట్టుగా ఆమె వ్యాఖ్యలు చేసింది. సో దీనిపైన మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. ఇప్పుడు నేను యాక్చువల్ ఆయనకు ఒక అభిమానిని, నేను హీరో పరంగా. అలా మాట్లాడారని చెప్పేసి ఇప్పుడు చిన్న చిన్న వార్డ్స్ దాన్ని పెద్ద చేస్తున్నారు. చిన్న వార్డ్ అది, దాన్ని పెద్ద చేస్తున్నారు. దాన్ని ప్రేమగా కూడా అనొచ్చు పవన్ కళ్యాణ్ గారు. మాది ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు ఇంట్లో, క్యారెన్స్ బేబీ, వాళ్ళని కూడా దిష్టి తగిలింది అది అని చెప్పేసి అంటారు. చిన్న చిన్న వాక్యాలు ఇవి. దీన్ని పెద్ద చేసి ఇది పెంట చేసి ఇది సోషల్ మీడియా పరంగా దీన్ని ఇవన్నీ చేయడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి అనిపిస్తుంది నాకైతే. ఒక తెలంగాణ పౌరుడిగా నేను చెప్తున్నాను. అలాగా ఇలా అనడం అయితే కరెక్ట్ కాదని చెప్పేసి నెటిజన్లు అంటున్నారు. సో దీన్ని పెద్ద చేస్తున్నారు మీడియా వాళ్ళు. మీ మీడియా పరంగా ఇప్పుడు దీన్ని రాజకీయ పరంగా దీన్ని ఒక రాజకీయాన్ని తెచ్చారు మళ్ళీ. ఇప్పుడు వీళ్ళు రాజకీయ పరంగా తెచ్చి ఇప్పుడు దీన్ని మళ్ళీ పెంట, ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర వర్షంగా ఇప్పుడు వర్సెస్ అన్నట్టు ఇప్పుడు కొట్లాటలు దీన్ని పేల్చేశారు. కాబట్టి ఇది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు ముందుకెళ్తుంది కొట్లాటలు? ఎక్కడ చూసినా ఇప్పుడు ఇదే జరుగుతుంది. 2 days కదా, 4 days గా ఇదే అవుతుంది కంటిన్యూగా, 4-5 days గా. మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడనేమో, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాల్సిందే అని మాట్లాడుతున్నారు. మరి దానిపైన ఏమంటారు? తెలంగాణలో సినిమాలు ఆడనీయము అది అని చెప్పేసి. సో మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి గారు సినీ ఫోటోగ్రాఫ్ మన మంత్రులు కాబట్టి అనొచ్చు. సో తెలంగాణలోనే అభిమానులు చాలా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణలోనే చాలా మంది అభిమానులు ఉన్నారు. తెలంగాణ నుంచే కదా ఇప్పుడు ప్రతి ఒక్క స్టార్, గ్లోబల్ స్టార్ కానీ, పవర్ స్టార్, సూపర్ స్టార్, ప్యాన్ ఇండియా లెవెల్ ఎవరంటే ఓన్లీ తెలంగాణ నుంచి. తెలంగాణలో చాలా మంది అభిమానులు ఉంటారు. యువతులు కానీ యువకులు కానీ అందరూ చాలా అభిమానులు ఉంటారు తెలంగాణలో ప్రతి ఒక్క హీరోకి. సో ఇది కామన్ వాడే, దీన్ని పెద్ద చేస్తున్నారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అంటే ఇటు ఎక్కువగా చూసుకుంటే బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను టార్గెట్ చేసి ఇటు తెలంగాణ ప్రజలు గాని వాళ్ళు ఏదో ఫీల్ అయ్యే విధంగా అంటే వీళ్ళు రెచ్చగొడుతున్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకెవరు కూడా దాని గురించి పెద్దగా మాట్లాడతారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు వాళ్ళే ఈ అంశంపై గట్టిగా మాట్లాడుతున్నారు. పదే పదే దీని గురించే తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇది కావాలని ఇంటెన్షనల్ గా చేస్తున్నారు అనుకోవచ్చా? నేనేమంటున్నానంటే దీన్ని భయ్యా ఇది ఎంతవరకు ఉందో అంతవరకు వదిలేస్తే బాగుంటది. ఇది రాబోయే తరాలకి ఇంకా మళ్ళీ చిచ్చు పెట్టినట్టే అవుతుంది. ఇది ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నందుకు ఇట్లా ఇలాంటి విమర్శలు రావచ్చు, కామన్. అది నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు దీన్ని ఈ విషయాన్ని వదిలేస్తే అయిపోతుందని చెప్పేసి నేను అనుకున్నాను. దీనిపైన మాట్లాడారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారు దీనిపైన మాట్లాడారు. సో జనసేన నుంచి ఇట్లా రిక్వెస్ట్ లెటర్, రికమెండేషన్ ఇట్లా చెప్పడం కూడా జరిగింది. సో అదేదో చిన్న వార్డు ఇలా మేము కించపరిచినట్టు మాట్లాడడం మేము జరగలేదని చెప్పేసి ఇట్లా లెటర్ రావడం జరిగింది. సో నేను అనేది ఏంటంటే దీన్ని రాజకీయానికి తేవద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రాజకీయంగా తేవద్దు, ఇది దీన్ని ఇంతటితోటి వదిలేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అంటున్నాను. అంటే కవిత మాట్లాడుతూ కూడా 10 ఏళ్ల నుంచి పవన్ కళ్యాణ్ కు తెలంగాణ మీద పగనే ఉంది, అది సమయం వచ్చినప్పుడల్లా ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఈ విధంగా ఆయన మాట్లాడడం కరెక్ట్ కాదు, పవన్ కళ్యాణ్ ఇట్లా కావాలనే మాట్లాడుతున్నా ఆమె మాట్లాడుతుంది. సో దానిపైన ఏమంటారు? ఒక డిప్యూటీ సీఎం గా ఉండి అలా మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. సో ఇది ఒక పాయింటే కవిత గారు మాట్లాడడం కూడా. సో ఎవరైనా ఇప్పుడు ఉన్నారు అంటే ఇప్పుడు తెలంగాణ మనోభావాలు దెబ్బతిన్నట్టుగా కొంచెం ఆ వార్డు అలా వచ్చింది కాబట్టి అందరూ బాధపడుతున్నారు ఈ విషయం పైనే. సో నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ సార్ తరపు నుంచి క్షమాపణ. నేను కూడా ఒక తెలంగాణ బిడ్డను కాబట్టి చెప్తున్నాను, ఇలాంటి ఇంకెప్పుడు అలా చేయరు ఆయన, ఇంకా ఇట్లాంటివి జరగవు. సో దీన్ని ఇప్పటి నుంచి ఈ విషయాన్ని టాపిక్ ఇక్కడ నుంచి వదిలేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో దీనిపైన కూడా అప్డేట్ ఇవ్వడం కూడా జరిగింది. 2-3 days లో ఇట్లా క్షమాపణ కోరాలి అని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని ట్విట్టర్ ద్వారా కానీ దాని ద్వారా తెలపడం కూడా జరిగింది. సో ఇది అప్డేట్ కూడా ఇస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ సార్ కూడా చెప్పారు. ఇటు వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు కదా, మరి వాళ్ళకేం చెప్తారు? అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ అంటే ఈ విషయం ఇక దొరికింది కదా, ఇక ఇప్పుడు గట్టిగా మాట్లాడదాం అన్నట్టు వాళ్ళు ఛాన్స్ దొరికింది పనిగా ఇది చేస్తున్నారు. సో వాళ్ళకేం చెప్తారు? ఇప్పుడు ఒక నాయకుడు, ఒక ప్రజానాయకుడు, ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నాడు. ఒక నాయకునికి కామన్ అవి రావడం, విమర్శలు అనేటివి కామన్ అవి. ఒక గల్లీ చిన్న పిల్లగా నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరి నోటి నుంచి రావడము కామన్. అది విమర్శలు అంటే మెట్టుకు మెట్టు ఎదుర్కొంటూ పోతేనే కదా విమర్శలు అనేవి సహజం. ఇవన్నీ వదిలేసేయాలి, చూడడం వదిలేయడం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. దీన్ని ఇక్కడ నుంచి ఈ విషయాన్ని వదిలేస్తే బాగుంటది. అది ఏదైతే మీరు అంటున్నారో కించపరిచినట్టు మాట్లాడడం దీన్ని అది అని చెప్పేసి, సో మీరు దాన్ని డైరెక్ట్ గా మాట్లాడి మీరు ఇలా కరెక్ట్ కాదని చెప్పేసి అడగడము కరెక్టే. అది ఎంతవరకు అయితే కరెక్ట్ గా అడగడం వరకు నేను ఇట్లా అడుగుతా. సో అది బాగుంది, కానీ
దీన్ని ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి పూసుకొని దీన్ని ప్రజలకు వెసకొలిపి ఇప్పుడు మళ్ళీ కరిపీలు సృష్టించేటటువంటి కల్లోపాలు తేవడానికి జరుగుతుంది. ఆంధ్ర వాళ్ళకంటే తెలంగాణ వాళ్ళు పోరాట యోధులు, ఉద్యమం బాగా చేశారు, ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్నారు, కంగ్రాచులేషన్స్ అని కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. పాత వీడియోలు కూడా అందరూ దయచేసి చూడండి. లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే చాలా ఇష్టం. ఆంధ్ర తెలంగాణ ఆయనకి రెండు కళ్ళు అని ఏ సందర్భంలో కూడాను తెలంగాణ కోసం వ్యతిరేకంగా మాట్లాడలేదు. తెలంగాణ వచ్చినప్పుడు కూడా ఆయన కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారు. ఆ వీడియోలన్నీ మీరు చూడండి. ఇవన్నీ అపార్థం చేసుకున్నారు జనాలు. దయచేసి ఆ పూర్తి వీడియో చూడాలని నేను అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదే నేను చెప్తుంది, ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడలేదు. నరదిష్టి తగిలితే నల్లరాయి అయినా బదులైపోద్దని అన్నారు, కానీ తెలంగాణ ప్రజల దృష్టి అయితే నల్లరాయి బదులైపోద్ది అని అనలేదు. అది అర్థం చేసుకోవాలి. తెలంగాణ నాయకులు కూడా కోనసీమ పచ్చగా ఉంటది అని అందరూ మెచ్చుకునేవారని అన్నాడు, కానీ తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలిందని ఎక్కడ అనలేదు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి, నాయకులందరూ కూడా. అంటే కావాలనే ఈ విషయాన్ని రాజకీయ పరంగా అక్కడ ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్షం ఉన్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకులు ఇట్లా అవి వీడియోలన్నీ ఎడిటింగ్ చేసేసి జిమ్మిక్కులు చేశారు, కానీ తెలంగాణ వాళ్ళ దృష్టి తగిలి కోనసీమ ఇట్లా అయిందని ఆయన ఎక్కడ అనలేదు. నరదిష్టి తగిలితే నల్లరాయినా బదులైపోద్దని అది ఒక సామెత. ఆ సామెత చెప్పారు అంతవరకు, కానీ దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలి, నాయకులు అర్థం చేసుకోవాలి. కొన్ని రోజులు పోతే కోమటిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలను నడవనేమో, పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాల్సిందే తెలంగాణ ప్రజలందరికీ, అప్పటి వరకు సినిమాలు బ్యాన్ చేస్తామంటూ మాట్లాడుతున్నాడు మంత్రి పొజిషన్ లో ఉండి. దీనిపైన ఏమంటారు? అదే ఈ వీడియో చూసి అందరికి కోపం వచ్చింది. అలా మాట్లాడడంలో తప్పలేదు, కాకపోతే దయచేసి వాళ్ళకు కూడా మాట్లాడిన పెద్దలందరూ కూడాను ఒకసారి పూర్తి వీడియో చూడాలని నేనైతే మనస్ఫూర్తిగా అందరిని కూడా కోరుతున్నాను. వీళ్ళు ఈ జిమ్మికులు చేసి వీడియో రిలీజ్ చేయడం వల్ల వాళ్ళు అపార్థం చేసుకోవడం అనేది జరిగింది. ఆయన అయితే అసలు తెలంగాణ ప్రజలు అన్నది సినిమా ఆపేస్తామంటే సినిమా నిర్మాత పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. ఆయనకి అసలు సినిమాలు చేయడమే ఇష్టం లేదు, బలవంతంగా సినిమాల్లోకి వచ్చారు. ఒక సినిమా అంటే ఒక సినిమా మీద ఎంతో మంది 10,000 మంది బతుకుతారు. సో అక్కడ పవన్ కళ్యాణ్ అడ్డుకున్నట్టు కాదు కదా, 10,000 మంది కూడా అడ్డుకున్నట్టే, 10,000 మంది పట్టు కూడా కొట్టినట్టే. పెద్దలు ఒకసారి పునరాలోచించుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా ఆల్మోస్ట్ సినిమాలు ఆపేశారు. ఇంకా ప్రజా జీవితంలో నేను ఉంటాను, ప్రజలకు సేవ చేసుకుంటూ ఉంటానని సార్ చెప్తున్నారు. ఇదేంటంటే మిస్అండర్స్టాండింగ్ అయిపోయింది. కొన్ని రోజులు పోతే పవన్ కళ్యాణ్ గారు కూడా దీనికోసం వివరణ ఇస్తారు, మాట్లాడుతున్నారు. అంతవరకు అందరూ పెద్దలు, ఇక్కడ పెద్దలు అక్కడ పెద్దలు కూడా ఓపికతో ఉండాలని నేనైతే కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు అయితే ఎప్పుడు తక్కువ మాట్లాడరమ్మా. తెలంగాణ వాళ్ళ కోసం చూడండి, గత వీడియోలు చూడండి. మీ ఇక్కడ ఉద్యమం చేయాలంటే వీళ్ళ తర్వాతనే వీళ్ళ పోరాట ప్రతిమ ఎక్కువది. ఇక్కడ అందరూ గొప్ప గొప్ప వాళ్ళని చెప్తూ వచ్చారు ఆయన. కొన్ని సందర్భాలు ఇంకా ఆంధ్ర వాళ్ళని తక్కువ చేసి తెలంగాణ వాళ్ళని పైకెత్తిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఇక్కడ పోరాట యోధులు ఉన్నారు, కొమరం భీమ్ గాని వీళ్ళందరి కోసము, చాకలి ఐలమ్మ కోసం గాని ఆయన గట్టిగా మాట్లాడారు, మంచిగా మాట్లాడారు. ఇది ఏంటంటే ఆయన మీద కుట్రదారులు ఇట్లా చేశారు. కొన్ని రోజులు పోయాక పవన్ కళ్యాణ్ గారు వచ్చి దయచేసి వివరణ ఇవ్వాలని మేము అయితే కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో జనసేనని బలోపేతం చేయడానికే పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన కామెంట్స్ చేస్తున్నారని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. నిజంగానే ఆయన స్టంట్స్ చేస్తున్నారంటారా? రాజకీయాలకి దీనికి ముడిపెట్టిన అవసరం లేదు. ఆయన కూడా తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి చెందిన వ్యక్తి, ఆంధ్రాకి చెందిన వ్యక్తి. సో అంత పచ్చగా ఉండేటటువంటి ఆ కోనసీమలో కొబ్బరి చెట్లు అలా పడిపోవడము, ఆకులు ఎండిపోవడం ఇవన్నీ చూసి బాధతో ఆయన మాట్లాడారు, కానీ దానికి దీనికి రాజకీయాలకు సంబంధమే లేదు. ఇక్కడ పార్టీలో ప్రతి దగ్గర జనసేన అనేది లేదు, కొన్ని చోట్లనే జనసేన పార్టీ ఉంది. తెలంగాణలో జనసేన ఎలక్షన్స్ లో ఆయన బీజేపీతో కలిసి వస్తున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని ఇవన్నీ మాట్లాడుతున్నాడు అని చెప్పేసి రీసెంట్ గా నాయకులు అంటున్నారు. కార్పొరేట్ ఎలక్షన్స్ ఇప్పుడు వస్తున్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ కదా వస్తున్నాయి. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి, నాకు తెలియదు. మరి పంచాయతీ ఎలక్షన్స్ అయితే డిసెంబర్ 11, 14, 17 తారీఖు అన్నారు. లేదు లేదు, ఆయన రాజకీయాలతో దయచేసి దీన్ని ముడిపెట్టకండి. ఆయనకి ఆ ప్రాంతం మీద అభిమానం ఎక్కువ. ఎందుకంటే కోనసీమ అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమిస్తారు, అంత పచ్చగా ఉంటుంది. తెలంగాణలో జనసేన బలోపేతం అవుతుంది అనే ఒక భయంతోనే కావాలని పవన్ కళ్యాణ్ ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఓహో, ఇప్పుడు క్వశ్చన్ అర్థమైంది. అదే రాజకీయం చేస్తున్నారు, రాజకీయ రంగు పులుముతున్నారు. నేను ముందే చెప్పాను, ఆయన ఎక్కువగా ఆంధ్రాలోనే ఉంటారు, తెలంగాణలో అంత టైం కూడా ఆయనకి లేదు. కాకపోతే ఆయన తెలుగు అందరూ ఎందుకు ప్రాంతాలు విడగొడతారు నాకు అర్థం అవ్వట్లేదు. తెలంగాణ లేకపోతే ఆంధ్ర, రాయలసీమ అని ఆయన ఒక ప్రాంతానికి చెందిన వ్యక్తి కాదు. మన తెలుగు జాతి గర్వించదగ్గ నాయకులు వీళ్ళంతా. ఎన్టీ రామారావు గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు,
మరి చెన్నారెడ్డి గారు కావచ్చు, ఒక చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, దయచేసి అలాగ ప్రాంతాలు అదే భాషా భేదం కానీ ప్రాంతీయ భేదం కుల భేదం ఇవేవి తీసుకురాకండి. త్వరలోని పవన్ కళ్యాణ్ గారు కూడా వివరణిస్తారు. కాకపోతే ఆ వీడియోలు అట్లా జిమ్మిక్కులు చేసి ఎడిటింగ్లు చేసి అట్లా చేయడం వల్ల ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులు కోపం వచ్చింది. త్వరలోని పవన్ కళ్యాణ్ గారు కూడా వివరణిస్తారని నేనైతే కోరుకుంటాను. దయచేసి సినిమాలు ఎవరు కూడా ఆపకండి. సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారు నిర్మాత కాదు, దాని మీద 10,000 మంది ఆధారపడి ఉన్నారు, కార్మికులు కావచ్చు అందరు కూడాను. సో త్వరలోని పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి మాట్లాడతారని నేనైతే కోరుకుంటున్నాను.